ఇక ఈ మ్యాచ్ అనంతరం 21 సూపర్ 4లో మరోసారి దాయాది పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సూపర్ 4లో టీమిండియాకు కఠిన ప్రత్యర్థులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రస్తుత మ్యాచ్లో కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా మార్చాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా స్థానాల్లో హర్షదీప్, హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకురావాలని కోచ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటి వరకు ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని జితేష్ శర్మ, రింక్ సింగ్లలో ఎవరికైనా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బ్యాటర్ల విషయానికొస్తే గిల్ స్థానంలో సంజును ఓపెనర్ గా ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల స్థానాల్లోనూ మార్పులు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక మరోవైపు ఒమన్ కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన ఒమన్ గెలుపు రుచి చూడలేదు. ఇక తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో, రెండో మ్యాచ్లో యుఏఈ చేతిలో ఒమన్ ఓటములను చవిచూసింది. ఇక బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపిస్తున్న ఒమన్ బౌలింగ్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పుడు భారత బ్యాటర్ల విధ్వంసాన్ని ఒమన్ బౌలర్లు ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే. భారత్, ఒమన్ జట్లు ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికలపై ఒక్కసారి కూడా తలపడలేదు. దాంతో ఇరు జట్లకు ఇదే అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్ కానుంది. మొత్తంగా ఈ మ్యాచ్ లో టీమిండియా సమరోత్సాహంతో మైదానంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇక ఆసియా కప్ 2025లో వరుసగా 2 మ్యాచ్లో విజయాలు సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గ్రూప్ ఏ నుంచి సూపర్ 4కు అర్హత సాధించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఆసియా కప్ 2025లో వరుసగా 2 మ్యాచ్లో విజయం సాధించి ఇప్పుడు టీమిండియా గ్రూప్ ఏ నుంచి సూపర్ 4కు అర్హత సాధించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? నిఖత్, ఆసియా కప్లో నేడు అబుదాబి వేదికగా ఒమన్ భారత్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 2 మ్యాచ్లు భారీ ఘన విజయం సాధించింది. అటు యూఏతో పాటు పాకిస్తాన్పై రెండింటిని కూడా చిత్తుగా ఓడించి గ్రూప్ 4 కూడా చేరుకా ఉంది. ఈరోజు జరిగే గ్రూప్ ఏలో తాము చివరిగా మూడో మ్యాచ్ కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కూడా భారత్ తహతలాడుతుంది. ఇప్పటికే టాప్ 4లోకి చేరుకున్న భారత్ అది ఒమన్ చూసినట్టయితే గత 2 మ్యాచ్ల్లో కూడా యూఏపై కావచ్చు, ఇటు పాకిస్తాన్పై కూడా యూఏపై 67 పరుగులు చేయగా పాకిస్తాన్పై 130 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇప్పటికే ఇంటి బాట కూడా పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్తో తాము ఒక పరీక్ష భారత్తో ఆడాలని కూడా కొంత తహతలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో చూస్తే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇండియా కనుక బ్యాటింగ్ ఎంచుకుంటే ఒమన్ని అతి తక్కువ అటు భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఒమన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం అతి తక్కువ పరుగులకు అవుట్ చేయాలని కూడా భారత బౌలర్లు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్ పరంగా చూస్తే, బౌలింగ్ పరంగా చూసినా కానీ ఈరోజు భారత్ టీం పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. ఇక సూపర్ 4లో ఈ నెల 21 నుంచి కూడా మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే 2 విజయాలు సాధించి సూపర్ 4కి అర్హత సాధించిన భారత్ ఈ నెల 21న పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో మాత్రం భారత్ ప్రాక్టీస్ మ్యాచ్గానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2 ఘన విజయాలు సాధించిన భారత్ ఈరోజు చిన్న పసికునైన ఒమన్తో ఆడడం అయితే ప్రతి ఒక్కరు కొంత ఆసక్తిగానే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈరోజు కొంత టాప్ ఆర్డర్ కావచ్చు, అటు బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా కావచ్చు కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బుమ్రాకి కొంత రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ బుమ్రా ప్లేస్లో హర్షదీప్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక హర్షదీప్ తీసుకున్నట్టయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఒక అరుదైన రికార్డు హర్షదీప్ తన సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే T20లో 99 వికెట్లు తీసిన హర్షదీప్ ఈరోజు జరిగే మ్యాచ్లో వికెట్ తీస్తే 100 వికెట్లు తీసిన తొలి వికెట్గా బౌలర్గా కూడా అద్భుతమైన రికార్డు కూడా తన సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే అటు గిల్ ప్లేస్లో శాంసన్ కూడా ఓపెనర్గా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు దాదాపు 8 ఆసియా కప్లో 8 టైటిల్ గెలుచుకున్న
భారత్ 9వ టైటిల్ తన ఖాతాలో వేసుకునేందుకు కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహేష్ చెప్పండి, అలాగే ఇప్పటి వరకు ఆసియా కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రితేష్ శర్మ, రింకు సింగ్లలో ఎవరికైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందా మహేష్? చూడొచ్చు మనము కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రము ఈరోజు జరిగే మ్యాచ్లో కొంత మార్పులు చేర్పులు చేయాలని కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్లో కొంత త్వరగా అటు భారీగా స్కోర్ అయితే నమోదు చేయట్లేదు. మిడిల్ ఆర్డర్కి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు దీనికి సంబంధించి ఒక పూర్తిగా క్లారిటీ అయితే రావచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేష్.